Good morning to all of you. Sorry, good afternoon, all of you. Let us start the class. Today's class. Today class is star to delta transformation. Star to delta transformation. జనరల్గా మనము చిన్న చిన్న సింపుల్ సర్క్యూట్స్ని చేస్తున్నాం. అది రెండు రెసిస్టర్స్ సిరీస్ ఉన్నప్పుడు, రెండు రెసిస్టర్స్ ప్యారల్గా ఉన్నప్పుడు దాని ఈక్వల్ డిస్టెన్స్ ఎంత, ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తున్నాం. సో రెసిస్టర్స్ని మనము సిరీస్ ప్యారల్ కాకుండా ఇంకా సమ్ అదర్ కనెక్షన్ చేసుకోవచ్చు. ఏంటి? స్టార్లో కానీ డెల్టాలో కానీ. స్టార్. ఓకే, చూడండి, ఐఎమ్ గోయింగ్ టు డ్రా ద సింబల్ ఫర్ స్టార్. స్టార్. చూడండి, స్టార్ కనెక్షన్. స్టార్. ఓకే, స్టార్ అంటారు. Let us consider this is node A, this is node B, and this is node C. సో ఏ రెసిస్టర్ అయితే ఏ నోడ్ కనెక్ట్ చేస్తున్నామో ఆ రెసిస్టర్కి రెసిస్టెన్స్ RA అని పెడుతున్నా, దీనికి RB అని పెడుతున్నా, దీనికి RC అని పెడుతున్నా. దిస్ ఈజ్ రెసిస్టెన్స్. చూడండి ఒకసారి, స్టార్ నీట్గా ఉందా? రైట్. స్టార్ కనెక్షన్ ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఏ నోడ్ కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ RA, బి నోడ్ కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ RB, సి నోడ్ కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ RC. ఓకేనా? నెక్స్ట్ అలాగే డెల్టా అని కూడా ఉంది. సో స్టార్, ఇది ఇట్ ఈస్ కాల్డ్ ఎ స్టార్. ఇట్ స్టార్ అని రాసుకోండి. స్టార్. డెల్టా అనేది కూడా ఒకటి ఉంది కదా. సో డెల్టా అనేది ఎలా ఉంటుంది చూద్దాం. డెల్టా. This is called as delta అంటారు. ఓకేనా? సో దిస్ ఇస్ A, దిస్ ఇస్ B, దిస్ ఇస్ C. ఏ అండ్ బి నోడ్ మధ్య కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ R1, B అండ్ C మధ్య రెసిస్టెన్స్ కనెక్ట్ చేసిన R2, ఇన్ బిట్వీన్ C అండ్ A ద రెసిస్టెన్స్ ఇస్ R3. చూడండి, దిస్ ఇస్ స్టార్, దిస్ ఇస్ డెల్టా. ఇక్కడ ఏమి అడిగాడు? స్టార్ని డెల్టాలోకి ట్రాన్స్ఫార్మ్ చేయమన్నాడు. అంటే కన్వర్ట్ ఆల్ దీస్ RA, RB, RC ఇంటూ R1, R2, R3, ఈక్వలెంట్ R1, R2, R3. ఎలా చేయాలి? సో నేను స్ట్రైట్ ఫార్వర్డ్కి వెళ్తున్నా. దీని క్యాల్కులేషన్ చాలా పెద్దది ఉంటుంది. ఎస్టర్డే నోట్స్ మీకు పంపించున్నా, ఒకసారి దాంట్లో చదవండి. ఓకేనా? నేను ఇప్పుడు సింపుల్గా రాసేస్తున్నా. చూడండి, సింపుల్గానే డైరెక్ట్గా రాసేస్తున్నా. R1. చూడండి, నేను ఏం చేస్తున్నాను? స్టార్ని డెల్టాలోకి మారుస్తున్నా. చూడండి, స్టార్ని డెల్టాలోకి మారుస్తున్నా. అంటే ఇది R1, R2, R3ని ఫైండ్ అవుట్ చేస్తున్నా. సో చూడండి, సో ఇది డెల్టా. ఓకే, స్టార్. సో నేను చూడండి, స్టార్ని డెల్టాలోకి మారుస్తున్నా. అంటే R1, R2, R3 కావాలి. సో చూడండి, ఫస్ట్ R1. చూడండి, R1. రైట్. ఇక్కడ చూడండి, R1 అనేది కావాలి నాకు. సో R1 ఎక్కడ ఉంది? ఏకి బికి మధ్యలో ఉంది. రైట్. ఏకి బికి మధ్యలో ఉండే రెసిస్టెన్స్ R1. ఈ R1 వాల్యూ కావాలి అంటే ఏకి బికి మధ్య కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్ ఇక్కడ తీసుకురావాలి. అంటే ఏబి మధ్య ఉండే రెసిస్టెన్స్ R1. ఓకేనా? నాకు R1 కావాలంటే ఎక్కడి నుంచి తెచ్చుకుంటావు? స్టార్లో నుంచి తెచ్చుకుంటావు. స్టార్లో నుంచి ఏకి బికి మధ్య, చూడండి, ఏకి బికి మధ్య ఉండే. సో ఏకి బికి చూడండి,
ఏకి బికి మధ్య రెసిస్టెన్స్ R1 ఎలా తెచ్చుకుంటాం? స్టార్‌లో ఉండే ఏకి బికి మధ్య ఉండే రెసిస్టెన్స్ నుంచి. సో, ఈజ్ ఈక్వల్ టు ఒకసారి గమనించండి. ఏబి అన్నప్పుడు దీన్ని ఎలిమినేట్ చేసేయండి. ఏబి అన్నప్పుడు ఆ ఏబిని మాత్రమే చూడండి. 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయంటే సిరీస్‌లో ఉన్నాయి. The 2 resistors are in series. Therefore, the R1 is equal to I can write R A, okay, plus RB. ఈ రెండు సిరీస్‌లో ఉన్నట్టు యాడ్ చేశాను. మళ్ళీ ఏం చేయాలి అంటే ఈ రెండిటిని ప్రొడక్ట్ చేయాలి. RA, RB చేసి RCతో డివైడ్ చేయాలి. అర్థమైందా? నాకు కావాల్సింది R1. R1 ఎక్కడుంది? ఏకి బికి మధ్య ఉండే R1. ఎలా వచ్చింది అంటే ఏకి బికి మధ్య ఉండే రెసిస్టెన్స్ తెచ్చుకుంటున్నా. ఏకి బికి మధ్య రెసిస్టెన్స్ RA, RB 2 సిరీస్‌లో ఉన్నాయి కాబట్టి యాడ్ చేశా. మళ్ళీ ఏం చేయాలి? యాడ్ చేయాలి. దేన్ని? ప్రొడక్ట్‌ని యాడ్ చేయాలి. అంటే సమ్ చేయాలి, ప్రొడక్ట్ చేయాలి. సో, RA, RB బై RC. ఓకేనా? నెక్స్ట్ R2. R2 చూడండి. R2 ఎక్కడుంది? R2 బికి సికి మధ్య ఉంది. దీని వాల్యూ ఎంత అంటే మళ్ళీ ఇక్కడికి రావాలి. బికి సికి మధ్య చూడాలి. బికి సికి మధ్య చూస్తే అంటే దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసినప్పుడు 2 ఎలా ఉన్నాయి? సిరీస్‌లో ఉన్నాయి. సో, ఏం రాస్తున్నాం? RB ప్లస్ RC మళ్ళీ రెండింటిని ప్రొడక్ట్ చేయాలి. RB, RC బై RA. నెక్స్ట్ R3 చూద్దాం. R3 ఈజ్ ఈక్వల్ టు R3 అంటే ఏంది ఇది? ఏకి సికి మధ్య ఉండే రెసిస్టెన్స్ R3. ఎలా వాల్యూ అంటే ఏకి సికి మధ్య ఉండే రెసిస్టెన్స్ ఈక్వల్. అంటే ఏంది? RA ప్లస్ RC ప్లస్ RA, RC డివైడెడ్ బై RB. ఓకే. అంటే RA, RB, RC 3 ఉన్నాయి కదా! RA, RB వచ్చిందంటే నెక్స్ట్ ఇది కింద RC రావాలి. RB, RC వచ్చిందంటే మిగతాది A రావాలి. RA, RC వస్తే B రావాలి. సో, ఇది ఏంటి? స్టార్ టు డెల్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే స్టార్‌ని డెల్టాలోకి మార్చుకున్నా. అంటే R1, R2, R3 కనుక్కున్నా. R1 కావాలంటే అసలు R1 ఎక్కడుందో చూసుకోవాలి. A, B మధ్య చూసుకోవాలి. దీని వాల్యూ ఎంత అంటే ఈ Aకి, Bకి మధ్య ఉండే వాల్యూ. RA, RB ప్లస్ చేసి దాన్ని ప్రొడక్ట్ చేసి బై RC చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నాను చూడండి. డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. డెల్టా టు స్టార్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇప్పుడు ఏం చేస్తున్నాను? డెల్టాని స్టార్‌లోకి మారుస్తున్నా. ఓకేనా? డెల్టాని స్టార్‌లోకి మారుస్తున్నా. రైట్. ఓకే. రైట్. సో, డెల్టా చూడండి. A, B, C. దీని వాల్యూ R1, దీని వాల్యూ R2, దీని వాల్యూ R3. ఓకే. దీన్ని ఏమి చేయాలి? నేను ట్రాన్స్ఫార్మ్ చేయాలి. దేనిలోకి? స్టార్‌లోకి. ఓకేనా? స్టార్ అంటే ఏంటి? ఇదే కదా! ఇదే కదా! దిస్ ఈజ్ స్టార్. This is A, this is B, this is C. The value is RA, the value is RB, the value is RC. నాకేం కావాలి ఇప్పుడు? డెల్టాని స్టార్‌లోకి మార్చాను. ఓకే. సో, అంటే ఏం కావాలి? RA, RB, RC వాల్యూ కావాలి. రైట్. ఇప్పుడు డైరెక్ట్‌గా రాస్తున్నా. RA. ఓకే. RA అంటే RA దేన్ని కనెక్ట్ చేసింది? నోడ్ Aకి. సో, A రండి. ఏ నుంచి ఇక్కడ నిలబడండి. మీరిక్కడ నిలబడి మీరు చూస్తున్నప్పుడు మీ దగ్గరికి ఎవరెవరు ఉన్నారు మీకు? మీకు కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరెవరంటే R1, R2 అనేది మీకు కనెక్ట్ అయినారు. ఓకేనా?
ఏ ఏ దగ్గర చూస్తే R1, R2 అనే R1, R3 అనేవాళ్ళు నీకు కనెక్ట్ అయినారు. అంటే ఏం రాయాలి? R1, R3 డివైడెడ్ బై సమ్ చేయాలి. R1 ప్లస్ R2 ప్లస్ R3 చేస్తే ఆర్ఏ వస్తుంది. ఆర్ఏ అంటే ఏ కనెక్ట్ చేసిన రెసిస్టెన్స్. సో ఏ కనెక్ట్ రెసిస్టెన్స్ అంటే ఏ నుంచి నిలబడాలి. ఏ నిలబడినప్పుడు ఏమవుతున్నాయి? R3, R1 అనేది నీ దగ్గరికి వస్తున్నాయి. అంటే నీ కనెక్ట్ అయి ఉన్నాయి. కాబట్టి ఈ 2 ఏం చేయాలి? R1, R3 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ వేయాలి. టోటల్ రెసిస్టెన్స్. ఇప్పుడు మీరు ఆర్బీ చెప్పగలరా ఎవరైనా? ఆర్బీ ఆర్బీ ఈజ్ ఈక్వల్ టు ఆర్బీ దేని కనెక్ట్ అయింది? బీకి. అంటే మీరు బీకి రావాలి ఇప్పుడు. బీ దగ్గర నిలబడుకొని చూస్తే ఎవరెవరు కనెక్ట్ అయ్యారు నీకు? R1, R2. అంటే R1, R2 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. నెక్స్ట్ ఆర్సీ కావాలి. ఆర్సీ అంటే ఏంది? సి నోడ్ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్. సో సి నోడ్ కనెక్ట్ అయిన రెసిస్టెన్స్ ఏంటి? R3, R2. సో R2, R3 డివైడెడ్ బై R1 ప్లస్ R2 ప్లస్ R3. సింపుల్. నన్ను అడిగితే ఇదే సింపుల్గా ఉంది దానికన్నా. ఇది ఎలా ఉంది అంటే ఆర్ఏ కావాలంటే ఏ దగ్గర నిలబడాలి నువ్వు డెల్టాలో. ఓకేనా? ఏ నిలబడితే R1, R3 బై టోటల్ రెసిస్టెన్స్. సి కావాలి, సి దగ్గర నిలబడేయాలి. R2, R3 బై టోటల్ రెసిస్టెన్స్. బి కావాలి, ఆర్బి కావాలి, బి దగ్గర నిలబడితే R1, R2 బై టోటల్ రెసిస్టెన్స్. సింపుల్. ఇస్ ఇట్ క్లియర్? నా ఇప్పుడు మనం కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దాం. ప్రాబ్లమ్స్ చేస్తే మనకు కొంత ఐడియా ఉంటుంది. ఓకేనా? రైట్. సింపుల్ ప్రాబ్లం చేద్దాం. సింపుల్ ప్రాబ్లం చూడండి. Right. Now, the problem is convert delta into star. Convert delta into star. ప్రాబ్లం ఏంటంటే కన్వర్ట్ డెల్టాని స్టార్లో కన్వర్ట్ చేయడం. ఇక్కడ వచ్చిన డయాగ్రామ్ ఇచ్చాడు. ఇలా ఉంది, ఇలా ఉంది. ఓకే, ఇలా ఉంది. ఇలా ఉంది. ఇది సి, ఇది బి, ఇది ఏ. దీని వాల్యూ R1 ఈజ్ ఈక్వల్ టు 3 ohms. దీని వాల్యూ R3 ఈజ్ ఈక్వల్ టు 6 ohms. ఇది R2 ఈజ్ ఈక్వల్ టు 9 ohms. అయితే ఇది ఏం కనెక్షను? ఎలా ఉంది ఇది అంటే, ఇది గమనించండి. ఇది చూడడానికి ఎలా ఉంది అంటే, ఇది డెల్టా. గుర్తుపెట్టుకోండి, ఇది డెల్టా. ఏం సార్ డెల్టా ఎలా ఉందంటే, చూడడానికి ఎలా ఉంది చెప్తానండి. చూడడానికి ఎలా ఉంది అంటే, ఇది ఒక లైన్, ఇది ఒక లైన్. చూడండి, లైన్. ఓకేనా? ఇది ఒక లైన్. తర్వాత ఇదొక లైన్. చూడండి, ఈ ఎలిమెంట్ ఉండేది ఒక లైను, ఈ ఎలిమెంట్ ఒక లైను, ఈ ఎలిమెంట్ ఒక లైన్. మ్యాథమెటిక్స్లో మనకు ఇదొకటి ఉంది. దీన్ని ఏమంటారు? పై అంటారు. అవును కదా? పై అంటే డెల్టాని మనం ఏమనొచ్చు అంటే పై అని కూడా అనొచ్చు. రాసుకోండి కావాలంటే. డెల్టా కనెక్షన్ is also called as pi connection. Pi connection. I hope you understood. డెల్టా అన్న పై అన్న ఒకటి. ఎందుకు ఈ పై వచ్చిందంటే సింబల్ ఇలా ఉంది, కనెక్షన్ ఇలా ఉంది. ఓకేనా? దీన్ని రియల్గా మనం డ్రా చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు చూడండి, డ్రా చేస్తున్నా. దిస్ ఈజ్ ఏ. ఓకే, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. చెక్ చేద్దామా అది కరెక్టా కాదా? వాడేమన్నాడు? పై అన్న డెల్టా అన్న ఒకటి అన్నాడు.
సో నేను ఇప్పుడు ఇవన్నీ ఈ విధంగా కనెక్ట్ చేస్తే డెల్టా అవుతుందో చెక్ చేద్దాం. ఇప్పుడు చూడండి ఏ నుంచి ఒక ఎలిమెంట్ కనెక్ట్ చేసింది. ఆ ఎలిమెంట్ నుంచి సి కనెక్ట్ చేసింది. అంటే ఏకి సికి మధ్య ఒక ఇదండి. చూడండి ఏ నుంచి సికి ఎలిమెంట్ కనెక్ట్ చేసినారు. ఎంత? R2 = 9 ohms. నెక్స్ట్ ఇది చూడండి R1 ఎలిమెంటు సికి బికి మధ్య కనెక్ట్ చేస్తున్నారు. అంటే సికి బికి మధ్య కనెక్షన్ అంటే ఇదే. ఓకే, దీని వాల్యూ నెక్స్ట్ ఇది వెళ్దాం. ఇది వెళ్తే చూడండి ఏకి బికి మధ్య కనెక్ట్ చేస్తున్నారు. సో ఏకి బికి మధ్య అంటే దీని వాల్యూ ఎంత? ఎస్, ఇది పై అన్న డెల్టా అన్న ఒకటే. ఎందుకు డెల్టా అన్నానంటే ఇది తీసి ఇది కనెక్ట్ చేస్తే డెల్టా వచ్చింది నాకు. ఈ సర్కిల్ ప్రకారం కనెక్ట్ చేస్తే నాకు డెల్టా షేప్ వచ్చింది కాబట్టి పై అన్న డెల్టా అన్న ఒకటే. నా ఇప్పుడు నేనేం చేస్తాను చూడండి, ఈ డెల్టాని స్టార్లో కన్వర్ట్ చేస్తున్నా. స్టార్ అంటే ఏం చేయాలి? ఇప్పుడు వెంటనే ఏం చేయాలి? స్టార్ సింబల్ వేయాలి. ఓకే ఓకే ఇది స్టార్. ఓకే, దిస్ ఈజ్ ఏ, దిస్ ఈజ్ బి, దిస్ ఈజ్ సి. RA, RB, RC. ఇప్పుడు నేనేం కావాలి? కన్వర్ట్ డెల్టా ఇంటూ స్టార్. దీనిలోకి మార్చుకోవాలి. అంటే నాకు RA వాల్యూ కావాలి. RA వాల్యూ కావాలంటే ఏం చేయాలి? ఏ దగ్గర నిలబడాలి. RA కావాలంటే ఏ దగ్గర నిలబడాలి. ఏ దగ్గర ఏమేమి ఉన్న రెసిస్టెన్స్ చూసుకోండి. చూడండి ఏ కనెక్ట్ అయిన రెసిస్టెన్సెస్ R2, R3. సో R2, R3 డివైడెడ్ బై టోటల్ రెసిస్టెన్స్ R1 ప్లస్ R2 ప్లస్ R3. సో 9 into 6 divided by 3 plus 9 plus 6. అంతేనా? 6 9 54, 9 10 15 18, 18 3 54. అంటే దీని వాల్యూ ఎంత? 3 ohms. ఓకే, RB కావాలి. RB కావాలంటే బి దగ్గర నిలబడాలి. RB కావాలంటే బి దగ్గర నిలబడాలి. బి దగ్గర నిలబడితే ఎవరెవరు ఉన్నారు? R3, R1 ఉన్నారు. R1, R3 divided by R1 plus R2 plus R3. R1 is 3, R3 is 6 by 3 plus 9 plus 6. 18 by 18 is equal to 1 ohm. ఇప్పుడు ఆర్సీ కావాలా? ఏమైనా చెప్పగలరా? ఆర్సీ కావాలంటే సి దగ్గర నిలబడాలా. ఆర్సీ కావాలంటే సి దగ్గర నిలబడాలి. ఎవరు ఆర్సీ దగ్గర? R1, R2 divided by R1 plus R2 plus R3. R1 is 3, R2 is 9 by 3 plus 9 plus 6, 27 by 18. 3 6 जा 3 9 जा 3 2 जा 3 3 जा 3 by 2 ohms. ఓకేనా? సో ఆర్బి వాల్యూ 1 ohm వచ్చింది. ఆర్సి వాల్యూ 3 by 2 ohms వచ్చింది. చూడండి RA కావాలి అంటే ఏ దగ్గర నిలబడాలి. ఏ దగ్గర ఎవరు ఉన్నారు? ఆపోజిట్గా R2, R3 ఉంది. R2, R3 by టోటల్ డిస్టెన్స్. RB కావాలంటే బి దగ్గర నిలబడాలి. బి దగ్గర ఎవరు ఉన్నారు? ఆపోజిట్గా R3, R1 ఉన్నారు. సి కావాలి. సి దగ్గర నిలబడితే R1, R3 ఉన్నారు. సబ్స్టిట్యూట్ చేస్తే వాల్యూస్ వచ్చాయి. సో దిస్ ఈజ్ అబౌట్ డెల్టా టు స్టార్. ఇప్పుడు దీన్ని డయాగ్రామ్ గీస్తా. ఇప్పుడు దీన్ని ఇలాగుంది కదా, దీన్ని ఈ విధంగా డ్రా చేస్తా. ఎలా ఉంటుందంటే సి చూడండి ఇలా
ఇలా చూడండి. ఇది ఆర్సి, ఇది ఆర్బి, ఇది ఆర్ఏ. అంతేనా? ఇది ఎలా ఉంది చూడడానికంటే టీగా ఉంది, టీ షేప్. సో ఏమనొచ్చు, స్టార్ని టీ అని కూడా పిలవచ్చు, డెల్టాని పై అనిగా పిలవచ్చు. ఇక్కడ రాసుకోండి. స్టార్ కనెక్షన్ ఈజ్ ఆల్సో called as T connection. ఓకే, ఇది ఇంపార్టెంట్. పై అన్న డెల్టా అన్న ఒకటే, టీ అన్న స్టార్ అన్న ఒకటే. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. దీని మీద ఇప్పుడు చిన్న క్రిటికల్ ప్రాబ్లం వెళ్దాం. చిన్న క్రిటికల్ ప్రాబ్లం అంటే మళ్ళీ అంత టఫ్ ప్రాబ్లం ఏం కాదు. ఓకే, చిన్న ప్రాబ్లం, బట్ ఈజీగా ఉంటుంది. బట్ కేర్ఫుల్గా నువ్వు గమనించాలి ఎక్కడెక్కడ ఏం జరుగుతున్నాయి ఏం కదా. ఓకే, రైట్. స్టార్ట్ చేద్దామా? ప్రాబ్లం. ఓకే, నౌ ఐ స్టార్ట్ విత్, చూడండి ఒక డయాగ్రామ్. చూడండి, చూడండి ఒకసారి డయాగ్రామ్. చూడడానికి కొద్దిగా టఫ్గా అనిపిస్తుందా? ఓకేనా, సింపుల్. ఏం చేస్తాం చూడండి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, స్టెప్ 1 అంటే సాల్వ్ చేయడానికి ఏమడిగాడు క్వశ్చన్ అంటే, ఏకి బికి మధ్య ఉండే దీని యొక్క ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంతనో కనుక్కోమన్నాడు. ఓకేనా, చేయాల్సిన పని ఏంటంటే, ఈ సర్క్యూట్లో ఏవైనా రెసిస్టర్స్ కొన్ని రెసిస్టర్స్ ఏమైనా సిరీస్ ప్యారల్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకోమన్నాడు. ఏవైనా రెసిస్టర్స్ సిరీస్లో కానీ ప్యారల్ కానీ ఉన్నాయో లేదో చెక్ చేసుకోమన్నాడు. నాకు 2 కనపడుతున్నాయి. ఇక్కడ చూడండి, 2 ohms 1 ohm, 2 ఎలా ఉన్నాయి? సిరీస్లో ఉన్నాయి. చూడండి, ఈ 2 రెసిస్టర్స్ ఎలా ఉన్నాయి?
సిరీస్లో ఉంది. అలాగే ఈ 2 ఓమ్స్ 1 ఓమ్ కూడా ఎలా ఉంది అది? ఇది కూడా సిరీస్లో ఉంది. ఓకేనా? 2 రెసిస్టర్ సిరీస్లో ఉన్నాయి. ఇంకేమైనా ఉన్నాయా? లేవు. సో, ఇప్పుడు నేను సింప్లిఫై చేస్తున్నా. దీన్ని రీడ్రా చేస్తున్నా. ఓకేనా? దీన్ని రీడ్రా చేస్తున్నా. చూడండి, మీకోసం నేను చాలా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నా. బికాజ్ మీకు అర్థం అవ్వడానికి నేను చేస్తున్నా ఇయన్నీ. కాబట్టి డోంట్ నెగ్లెక్ట్. ఇంట్రెస్ట్ చూపించండి కొంచెం. ప్రాబ్లమ్స్ ఈజీ అమ్మా. ఈ చిన్న ప్రాబ్లమ్స్ మీరు కాంప్లికేట్ చేసుకోవద్దు మీరు. మీకు అర్థం అవ్వడానికి నేను చాలా డిఫరెంట్ పెన్స్ ఉపయోగిస్తున్నా. హ్మ్. చూడండి ఇక్కడ ఈ 2 సీరీస్‌లో ఉన్నప్పుడు 2 సమ్ అవుతాయి గదా! ఈ 2 సీరీస్‌లో ఉన్నప్పుడు సమ్ అవుతాయి. 2 + 1 = 3 గదా! రైట్. 3 గదా! హ్మ్. నేనేం చేయబోతున్నా చూడండి. చూడండి. 3 ఓమ్స్. 3 ఓమ్స్. ఓకేనా? అలాగే ఇక్కడ ఈ 2 రెసిస్టెన్స్ సీరీస్‌లో ఉన్నప్పుడు దాని వాల్యూ కూడా ఎంత? 3 అవుతుంది. 3 గదా! యెస్. దాని వాల్యూ రాస్తున్నా. ఓకే. 3 ఓమ్స్. దీని వాల్యూ 2 ఓమ్స్. రైట్. ఇలా ఉంది. మీరొకసారి గమనించండి. ఇందాక నేను ఒక మాట చెప్పిన. డెల్టా అని. డెల్టా అన్నా, పై అన్నా ఒకటే గదా! యెస్. ఈ 3 గమనించండి. ఎలా ఉన్నాయి ఇవి? ఈ 3 ఎలా ఉన్నాయి? ఈ 3 ఎలా ఉన్నాయి చెప్పండి? ఈ 3 ఎలా ఉన్నాయంటే ఈ విధంగా ఉన్నాయి. చూడండి. ఈ 3 ఎలా ఉన్నాయంటే ఈ 3 లాగా ఉన్నాయి. ఇది, 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 ఇది. సో, ఇది పై గదా! అంటే డెల్టా గదా! అంటే ఇవన్నీ డెల్టాలో ఉన్నాయి గదా! యెస్. డెల్టాలో ఉన్నాయి. సో, నేనేం చేస్తున్నా అంటే దీన్ని రీడ్రా చేస్తున్నా. ఏం చేస్తున్నా? రీడ్రా చేస్తున్నా. సింపుల్‌గా. ఓకే. దీన్ని సి అనుకుంటా. దీన్ని డి అనుకుంటా. ఇదే ఇది. ఇది, 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 ఇది. ఓకే. రైట్. 3 ఓమ్స్, 3 ఓమ్స్, 3 ఓమ్స్. ఓకేనా? నెక్స్ట్. ఓకే. 3 ఓమ్స్, 3 ఓమ్స్, 2 ఓమ్స్. కూడా 3 ఓమ్స్.
గమనించండి, ఈ డెల్టాని నేను స్టార్గా కన్వర్ట్ చేయబోతున్నాను. చూడండి ఎలా చేస్తాం చూడండి. ఎలా ఉందంటే చూడండి, ఇక్కడ నుంచి ఒక లైన్ చేయండి ఇట్లా. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఇక్కడ నుంచి ఒక లైన్ డ్రా చేయండి. ఇది ఎలా కనపడుతుంది చెప్పండి? స్టారే కదా? స్టారే కదా? అంటే ఎట్లా? స్టార్. యెస్, స్టార్. సో నేనేం చేస్తున్నాను నెక్స్ట్ స్టెప్‌లో డెల్టాని కాస్త స్టార్‌గా కన్వర్ట్ చేయబోతున్నా. అంటే దిస్ వాల్యూ ఏమవుతుంది? ఆర్‌సి, దీని వాల్యూ ఆర్‌డి, దీని వాల్యూ లెట్ us consider this is E point. ఆర్ ఈ. చూడండి, ఇది ఆర్‌సి, ఇది ఆర్‌డి, ఇది ఆర్‌ఈ వాల్యూ. సో ఇప్పుడు నేను చేస్తాను, డెల్టాని స్టార్‌లో కన్వర్ట్ చేస్తున్నా. స్టార్‌లో కన్వర్ట్ చేసినప్పుడు ఏమవుతుంది చెప్పండి? స్టార్. డెల్టా లేదు, స్టార్‌గా మార్చేస్తున్నా. ఓకే. మిగతా 3 ఓమ్స్ యాజ్ యూజువల్‌గా వెళ్ళిపోద్ది. మిగతా 3 ఓమ్స్ యాజ్ యూజువల్ కంటిన్యూ అయిపోద్ది. ఓకే. దీని వాల్యూ 2 ఓమ్. ఓకే. దీని వాల్యూ 3 ఓమ్. చూడండి, దీని కింద ఈ రెసిస్టెన్స్ ఉంది కదా? రైట్. మొత్తం నెట్వర్క్ ఇలా అయిపోయిందమ్మా. మొత్తం నెట్వర్క్ ఇలా వచ్చింది. ఓకేనా? డెల్టాని స్టార్‌లో కన్వర్ట్ చేసిన. ఓకేనా? సో ఇక్కడ చూడండి, డెల్టాని స్టార్‌లో కన్వర్ట్ చేసిన. ఇప్పుడు ఆర్‌సి వాల్యూ ఎంత? ఆర్‌సి వాల్యూ అంటే ఎంత? ఆర్‌సి అంటే ఇదే కదా? దీని వాల్యూ కావాలి. సో ఆర్‌సి అంటే సి దగ్గర నిలబడు. సి దగ్గర నిలబడినప్పుడు ఏమున్నాయి ఆపోజిట్‌గా? 3 × 3 బై టోటల్ డిస్టెన్స్. అంటే 3 × 3 బై 3 ప్లస్ 3 ప్లస్ 3 9 బై 9 1 ఓమ్. సో దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? 1 ఓమ్ వచ్చింది. ఓకే. నెక్స్ట్ ఆర్‌డి కావాలి. ఆర్‌డి అంటే డి దగ్గర నిలబడాలి. డి దగ్గర నిలబడి ఆపోజిట్‌లో ఉన్నాయి 3, 3. అంటే ఏమి రాస్తున్నాం? 3 × 3 బై టోటల్ డిస్టెన్స్ 3 ప్లస్ 3 ప్లస్ 3 9 బై 9 1 ఓమ్. సో డి వాల్యూ ఎంత వచ్చింది? 1 ఓమ్ వచ్చింది. అలాగే ఆర్‌ఈ కావాలి. ఆర్‌ఈ కావాలి అంటే ఈ దగ్గర నిలబడాలి. సో ఈ దగ్గర నిలబడినప్పుడు 3 అంటే 3 × 3 బై 3 ప్లస్
3 plus 3. 9 by 9 is equal to 1 ohm. సో దీని వాల్యూ కూడా 1 ohm. ఓకేనా? దీనికి వద్దాం. ఇప్పుడు మొత్తం మీకు ఏమేమి తెలుసు చెప్పండి. రైట్. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఈ రెండు సిరీస్లో ఉన్నాయి. ఇవి రెండు సిరీస్లో ఉన్నాయి కదా. దీన్ని సింప్లిఫై చేద్దామా? ఓకే, సింప్లిఫై చేద్దాం. సో సింప్లిఫై చేస్తే నేను ఏమొస్తుందంటే చూద్దాం. ఈ రెండు రెసిస్టెన్స్ సిరీస్లో ఉన్నాయి కాబట్టి ఏమైంది అది 3 ohms. 2 plus 1 is equal to 3. 1 plus 3 is equal to 4. 4 ఈ వాల్యూ ఇటు రండి. 1 plus 2 is equal to 3. ఓకే, ఇది వచ్చింది. ఎంత 3 ohms. ఈ రెండు మిగిలిపోయినాయి. రెసిస్టెన్స్ ఇది దీన్ని సింప్లిఫై చేసినాక ఇక్కడ మీకు మళ్ళీ కనపడుతుంది. ఇది ఒక డెల్టాలా కనపడుతుంది చూడండి. డెల్టానా కాదా? ఎస్, డెల్టా. దీన్ని నేను స్టార్లో కన్వర్ట్ చేస్తా. మనకి ఎంత పాసిబిలిటీ ఉంటే అంత పాసిబిలిటీ మనం మార్చుకుంటూ వెళ్తూ ఉంటాం. ఓకే, లెట్ దెమ్ బి సి. దీని వాల్యూ ఈజ్ ఆర్ఏ, దీని వాల్యూ ఈజ్ ఆర్బి, దీని వాల్యూ ఆర్సి. ఇప్పుడు చేంజ్ చేద్దామా? ఎస్. ఓకే, ఇది దిస్ ఈజ్ ఆర్ఏ. నెక్స్ట్ ఇది దిస్ ఆర్బి. ఓకే, దీనికి సిరీస్ యాజ్ యూజువల్గా ఇది. ఆర్సి ఉంది. దిస్ ఈజ్ ఆర్సి. ఓకే, నెక్స్ట్ ఈ రెండు మిగిలిపోయినాయి. ఇది మిగిలిపోయింది. సో చేసేస్తా. ఇది సారీ, ఇది లేదు. ఈ డెల్టానే కదా స్టార్ట్ చేసింది మనం. లేదు, సారీ, లేదు. ఇది మాత్రం రైట్. దీని వాల్యూ 3 ohms. దీని వాల్యూ 3 ohms. ఇప్పుడు గమనించండి, ఒకసారి గమనించండి కేర్ఫుల్గా. ఆర్ఏ వాల్యూ ఎంత, ఆర్బి వాల్యూ ఎంత, ఆర్సి వాల్యూ ఎంత, దీని నుంచి కనుక్కోవాలి కదా. ఆర్ఏ అంటే ఇక్కడ ఉండాలి. ఏం చెప్తుంది ఆర్ఏ అంటే 3 × 3 /